వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నమూనా. మహారాష్ట్రలోని విలీనం కానున్న తెలంగాణలోని 14 గ్రామాలు. విజయవాడలో కారు బీభత్సం, విద్యార్థినులకు గాయాలు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో వరంగల్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ. ఇక వివరాల్లోకి వెళ్తే, పూసల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పేద విద్యార్థులకు సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నోట్బుక్స్ పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడారు. బాబు వేసేసి గైడ్స్ కావాలని చెప్పి రిక్వెస్ట్ చేసింది. అదే ప్రోగ్రామ్ నేను అన్ని బుక్స్ కావాలి బాబు. ఈరోజు సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పూసాల జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో బుక్స్ పంపిణీ కార్యక్రమం 10వ తరగతి పిల్లలకు బుక్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఏదైతే పూసాల గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుండి పోయిన సంవత్సరం మండల టాపర్గా చేసినటువంటి మా స్కూల్కు పూసాల స్కూల్కు ఘనత తీసుకొచ్చిన అమ్మాయి పూసాల గ్రామానికి చెందిన అమ్మాయి, వారికి అదేవిధంగా ఈ యొక్క ఎస్ఎస్సి చదివే స్టూడెంట్స్ కూడా ఈరోజు బుక్స్ పంపిణీ చేస్తూ ఒక అబ్బాయికి వీర అబ్బాయికి గైడ్స్ మొత్తం టోటల్ ఎస్ఎస్సికి సంబంధించిన గైడ్స్ కావాలంటే రిక్వెస్ట్ చేయగా వారికి గైడ్స్ కూడా అందించడం జరిగింది. పూసాల గ్రామం జెడ్పీహెచ్ స్కూల్ బుక్స్ పంపిణీ పేద విద్యార్థి మొత్తం స్కూల్ తరఫు నుండి 10th క్లాస్ సంబంధించిన బుక్స్ సమయాన్ని అదేవిధంగా 2 సమయం ఇవ్వడం జరిగింది. మేము కూడా గత కాలంలో ఎంతో కష్టపడి చదువుకున్నాము. మాకు ఈ బుక్స్ పంపిణీ చేయడం కూడా దొరకలేదు. మీకు ఏదైతే విద్యార్థి ఉన్నారో వాళ్ళు కూడా చాలా కష్టపడి మీ వాళ్ళు స్కూల్లో సాధనలు మేము కూడా ఒక బుక్ తీసుకొచ్చి 10 మంది రాసుకొని మేము కూడా ఈ సాయం చేయడం జరిగింది. మీరు కూడా కష్టపడి చదవాలని ఇదే పుస్తకాన్ని వందనాలు కోరుకుంటూ ముగిస్తున్నాను. 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు నోట్బుక్స్ అందించినటువంటి లయన్స్ క్లబ్ సభ్యులందరికీ పాఠశాల తరఫున విద్యార్థుల తరఫున మా అధ్యాపకుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చింతల మానపల్లి మండలంలోని కజ్జెల్లిగూడెం రహదారిని ఆర్ఎండ్బి అధికారులతో పరిశీలించిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చింతలమానేపల్లి మండలంలోని ప్రధాన రహదారి కర్జల్లి నుంచి గూడెం వరకు ఉన్న 17 కిలోమీటర్ల రహదారిని
ఆర్ఎండ్బి అధికారులు డి గారు లక్ష్మీనారాయణ గారు ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. ఇటీవలే టెండర్లు ప్రక్రియ కూడా ముగిసింది. 1.5 కోటి రూపాయలతోటి ఈ రహదారి మరమ్మత్తు కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. మహారాష్ట్రకు అనుసంధానం ఏర్పడడంతో హెవీ వెహికల్స్ 50-60 టన్నుల బండ్లు కూడా ఈ ప్రాంతం మీద నుంచి పోవడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. దాన్ని కూడా ఎట్లా కట్టడి చేయాలని ఆర్టీ అధికారులతో మాట్లాడతాం. త్వరలోనే ఈ రహదారి మరమ్మతులతో పాటు పూర్తి స్థాయి డాంబర్ రోడ్ నిర్మాణం కోసం కూడా కృషి చేస్తాం. ఇది ఒక్కటే కాకుండా మండలంలో చాలా సమస్యలు ఉన్నాయి. కొన్ని ఫారెస్ట్ పర్మిషన్లతోటి రోడ్లు ఆగిపోయి ఉన్నాయి. ఇప్పటికే మన పంచాయతీరాజ్ రోడ్లకు టెండర్లు నిర్వహించడం జరిగింది. కర్జల్లి నుంచి గంగాపూర్ వరకు, తర్వాత గిరిలేటి నుంచి రవీంద్రనగర్ వరకు, తదితర మళ్ళీ కౌటాల నుంచి తుమ్మిడిహెట్టి వరకు ఇవన్నీ టెండర్ల ప్రక్రియ ముగిసింది. కొంత వాతావరణం అనుకూలించగానే పూర్తి స్థాయిలో పనులు కూడా మొదలు పెడతాం. హన్మకొండ నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి రోడ్డు మార్గం కాజీపేట మీదుగా ఉన్నదని, కాజీపేటలో బస్టాండ్ లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గతంలోనే రైల్వే శాఖకు కాజీపేట రైల్వే స్టేడియంలో ఉన్న స్థలాన్ని మంజూరు చేయాలని కోరడం జరిగిందని, బస్టాండ్ నిర్మాణం కోసం స్థల కేటాయింపు ప్రక్రియ సానుకూల దృక్పథంలో వేగవంతం చేయాలని లేఖ ద్వారా పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా రైళ్లలో సెల్ ఫోన్స్ దొంగతనాలకు పాల్పడుతున్న కావలి అఖిల్ అనే యువకుడిని అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించిన రైల్వే డీఎస్పీ మురళీధర్. ఈ సందర్భంగా డీఎస్పీ మురళీధర్ మాట్లాడారు. పదమూడవ డివిజన్లకు జీవనాధార వడ్డపల్లి ఫిల్టర్ బెడ్ ప్రజలకు నీటి ఎద్దటి లేకుండా చేసే బాధ్యత మనది. అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి. పెరుగుతున్న జనాభా మౌలిక సదుపాయాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు రూపొందించుకోవాలి. వడ్డపల్లి ఫిల్టర్ బెడ్ సందర్శించిన ఎమ్మెల్యేలు, మేయర్, కమిషనర్ శరవే గంగా అభివృద్ధి చెందుతున్న హన్మకొండ పట్టణంలో ప్రజల అవసరాలకు నీరు ప్రధానంగా ఉంటుందని, అధికారులు సిబ్బంది సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి అన్నారు. వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు, నగర మేయర్ గుండు సుధారాణి, నగర కమిషనర్ చాహద్ బాద్ పాయి మరియు అధికారులతో కలిసి వడ్డపల్లి ఫిల్టర్ మరియు కాజిపేట వాటర్ ట్యాంకులను పరిశీలించారు. ఆగస్టు 3న హైదరాబాద్ బాగలింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తలపెట్టిన ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి 29వ ఆవిర్భావ దినోత్సవ సభకు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఈ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరాయి సాయిలు పిలుపునిచ్చారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరాయ సాయిలు ఎరుకల ఈ సమావేశంలో మాట్లాడారు. నా పేరు దేవరాయ సాయిలు ఎరుకల. ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మిత్రులారా, ఈరోజు ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సుదీర్ఘంగా 1997 ఆగస్టు 3న ఆవిర్భవించింది. ఆవిర్భవించే ముందు రాజకీయ పార్టీలకు అతీతంగా ఎరుకల సమాజ హక్కుల కోసం, సబ్బండ కులాల రాజ్యాధికారం కోసం
ఆనాడు పురుడు పోసుకున్న సంఘం ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో విజయాలు సాధించిన పరిస్థితి. కాబట్టి మిత్రులారా, రేపు ఆగస్టు 3న ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 29వ ఆవిర్భావ వేడుక ఘనంగా నిర్వహిస్తున్నాం. మిత్రులారా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నట్లు ఆదివాసీ ఎరుకల ప్రజల కోసం ఎన్నో విజయాలు సాధించినాం. ఆ విజయాల్లో భాగంగా పందులకు చంపివేత కార్యక్రమానికి వ్యతిరేకంగా నాటి ప్రభుత్వాలు ఎంతో అణచివేసినారు ఆదివాసీ ఎరుకల ప్రజలను. మరి ప్రధాన జీవన వృత్తి అయినటువంటి పందుల పెంపకాన్ని నిర్వీర్యం చేయడానికి గత తెలుగుదేశం పార్టీ కానుండి మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వరకు ఎన్నో దాడులు నిర్వహించి పందులను లేకుండా మా జీవనం మీద ఉపాధి మీద దెబ్బ కొట్టి మాకు తీరని అన్యాయం చేశారు. దానికి వ్యతిరేకంగా చలో ఎంఆర్ఓ, చలో ఆర్డీఓ, చలో కలెక్టరేటు, అసెంబ్లీ కూడా ముట్టడించడం జరిగింది. తర్వాత చంపివేత కార్యక్రమాన్ని ప్రభుత్వాన్ని మెడలు వంచి దాన్ని కూడా ఆపడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఏది రక్షణ కవచం, ఆ రక్షణ కవచం ఏదైతే ఉందో అది కోరలు వీకే విధంగా కేంద్ర ప్రభుత్వం నాటి 2018 సంవత్సరంలో మరి దాన్ని నిర్వీర్యం చేస్తే దళిత గిరిజన సంఘాల నాయకులతోటి పెద్ద ఎత్తున మరి గిరిజన సింహ గర్జన అదే హన్మకొండ జిల్లా కేంద్రంలో వేలాది మందితోటి మరి జాతీయ నాయకులతో మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీని మరి యథావిధిగా కొనసాగాలి. మా మీద అగ్రవర్ణాలు దాడులు దౌర్జన్యాలు అనేక కేసులు పెట్టి హింసలు పెట్టిన పరిస్థితి చూసినాం. కాబట్టి మరి అదే అట్రాసిటీ కేసు కూడా యథావిధంగా ఉండాలని ఢిల్లీ 2018లో ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున జాతీయ లెవెల్లో దాదాపు 33 జిల్లాల్లో కలియదిరిగి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టి చివరికి జనాభా తమాషా ప్రకారం ఏదైతే 10% రిజర్వేషన్ జనాభాకు అనుగుణంగా ఏదైతే ఉన్నదో 10% రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని అమలు చేసిన పరిస్థితిలో కూడా ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి ప్రధాన భూమిక పోసిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మిత్రులారా. ఇలా ఈ విజయాలు సాధించినాయి, ఇలా డిమాండ్స్ చాలా ఉన్నాయి, ఎన్నో సాధించడం. అదేవిధంగా 2009లో మరి ఆదివాసీ ఎరుకల ప్రజలకు తీరని ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఏ రాజకీయ రంగాల్లో కానీ ఉద్యోగ రంగాల్లో కానీ ప్రతి రంగంలో మా ఆదివాసీ ఎరుకల ప్రజలకు మాత్రం తీరని అన్యాయం జరుగుతూ ఉన్నది. దానికి అన్యాయానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి సపోర్ట్గా ఉండి వాళ్ళకి వెంబడే వాళ్ళకు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఏదైతే హక్కులు కల్పించారో హక్కుల సాధన కోసం నిరంతరం మాది ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి పోరాటం చేస్తూనే ఉంది. అదేవిధంగా 2009లో మైదాన ప్రాంత గిరిజనులకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి తెగలకు మాత్రమే ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు మరి వారికే చెందుతున్నాయి. మరి మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకు ప్రభుత్వ పరంగా ఎలాంటి ఎన్ని పథకాలు వచ్చినా మరి ముఖ్యంగా ఆదివాసీ ఎరుకల ప్రజలకు మాత్రం ఒక్క స్కీమ్ కూడా దరిచేరడం లేదు. అది ఏదైతే ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఏదైతే అందలేని పరిస్థితిలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీ ఎరుకల ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళి ఏది ఫుట్పాత్లలో పాచి పని చేసుకుంటూ ఆకుకూరల బేరం చేసుకుంటూ చాలా 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 57వ మెమో ప్రకారం పాత పెన్షన్ను అమలు చేయాలని ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. నిరసనలో భాగంగా కర్నూలు ధర్నా చౌక్ వద్ద ఉపాధ్యాయుల సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మాట్లాడుతుందిగా కోరుతున్నాం సార్. అయితే వచ్చింది కానీ మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సిపిఎస్ అనేటువంటిది కానీ జిపిఎస్ అనేటువంటిది తీసుకొస్తున్నాం కాబట్టి గ్యారెంటీ ప్రే వర్తింపజేస్తుంది తప్ప ఓపీఎస్ స్కీమ్ అనేటువంటిది డిక్లేర్ చేయడం జరిగింది గత ప్రభుత్వం. కానీ ఇది మరి మనం అది
30 లోపల మన కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకొచ్చింది. సిపిఎస్ ఓపీఎస్ అనేటువంటిది కాకుండా కానీ అసలు మూలమైనటువంటి ఏదైతే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది వచ్చారు కాబట్టి చాలా ఇబ్బందులు. గతంలో 2 సంవత్సరాల 2 నెలలకే కొత్త సత్యనారాయణ గారు 27 మీటింగ్లు పెట్టాడు. అమలు చేయండి అనేటువంటి సంబంధించిన అంశానికి సంబంధించి మాత్రం, ఎందుకంటే 2002 కంటే ముందు ఈ విధంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటువంటిది ఈ విధంగా తాత్కారం చేయాలనేటువంటిది సంబంధించి మన ఎంప్లాయీస్ చూస్తే ఆ టీచర్స్ ఉంటే ఎందుకు ముందుకు పోదు అని అప్పుడే మనం చాలామంది క్వశ్చన్ చేసినారు. ఈరోజు అది ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే ప్రభుత్వము మన ఆర్థిక సంబంధిత అంశాల నుంచి సందర్భంలో కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాలకు సంబంధించిన సందర్భంగా గుర్తు చేస్తుంది. ఎందుకంటే మనకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అయితే గతంలో 2 సంవత్సరాల 2 నెలలకే కొత్త సత్యనారాయణ గారు 27 మీటింగ్లు పెట్టాడు. సెంట్రల్ మేము 57 అమలు పరిచింది. దీని ఉద్దేశం ఏమంటే ఎవరికైతే 2004 ముందు నోటిఫికేషన్ ఇచ్చారో అలాంటి వారందరికీ కూడా ఓల్డ్ పెన్షన్ అమలు పరచమని 57 యొక్క సారాంశము. దీన్ని బేస్ చేసుకొని కేంద్రంలోని అన్ని డిపార్ట్మెంట్లలో పాత పెన్షన్ అమలు పరిచారు. దీన్ని బేస్ చేసుకొని 16 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు పరిచాయి. కాకపోతే ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్ వారీగా వివరాలు సేకరిస్తున్నారు, మెమో పోల్ తయారు చేశారు. అది అక్కడే ఉంది, గడప దాటి ముందుకు రావడం లేదు. కాబట్టి మా ఆవేదనను గుర్తించి మాకు తక్షణమే న్యాయం చేస్తూ ఈ రాష్ట్రంలోని 11,000 మందికి తక్షణమే ఓపీఎస్ అమలు చేయాలని మరొక్కసారి ప్రభుత్వ దృష్టిలో దృష్టిస్తున్నాము. ముఖ్యంగా ఈ బాబు నాయుడు గారు, మేము వారి నోటిఫికేషన్లోనే మమ్మల్ని అందరినీ ఎంపిక చేయడం జరిగింది. వారే ఇప్పుడు పూనుకొని ఇప్పుడు వారి ప్రభుత్వంలో మాకు న్యాయం చేయవలసిందిగా నారు పోసిన వారు వారే కాబట్టి మేము అభ్యర్థిస్తున్నాము ముఖ్యమంత్రి గారిని, మాకు ఓల్డ్ పెన్షన్ విధానాన్ని 57 జీవో ప్రకారం మెమో ప్రకారం మాకు అమలు చేసి ఆయననే నీరు పోయాలని, మాకు శేష జీవితాన్ని సుఖంగా గడపడానికి ఆయన ద్వారా మా ఆవేదనని మేము మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా మేకొని ఆయనకి భగవంతుడి ఆశీస్సులు కూడా ఎప్పుడు ఉంటాయి, వాళ్ళ పేరు చెప్పుకొని మేము శేష జీవితాన్ని హాయిగా గడుపుతామని ఈ సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేస్తూ మాకు ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయవలసిందిగా కోరుతున్నాము. ఎస్పీ మంగళలక్ష్మి, నేను డిస్ట్రిక్ట్ కన్వీనర్ కర్నూలు. ఉద్యోగులు వారందరికీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే 57 మెమోని ఇచ్చిందో దాని ప్రకారం పాత పెన్షన్ స్కీమ్ వర్తింప చేయాలని చెప్పి 13 జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాల నుంచి ఈ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయట్లేదు. గత ప్రభుత్వంలో కూడా మేము ఉపాధ్యాయ సంఘాలుగా, జేఏసీగా, ఫ్యాప్టోగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినప్పుడు జీపీఎస్ అనేటువంటిది తీసుకొని వస్తాం తప్ప ఓపీఎస్ను అమలు చేయమని చెప్పి స్పష్టం చేసేటువంటి పరిస్థితి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 13వ తారీఖున విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో అసెంబ్లీ జరిగేటువంటి క్రమంలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా పిలుపునిస్తామని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు జి హృదయరాజు, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ జేఏసీ కో చైర్మన్, ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ సింగరేణి నిధుల నుండి 6 కోట్లు మంజూరు చేయించుకొని వాటి ద్వారా జీఎం ఆఫీస్ నుండి మెయిన్ చౌరస్తా వరకు, పోలీస్ స్టేషన్ నుండి 5 ఇంక్లైన్ వరకు బిట్మిన్ రోడ్ అభివృద్ధి పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
రామగుండం నగర అభివృద్ధిలో భాగంగా ఈరోజు జిఎం కాలనీ నుంచి వైన్ క్లేన్ వరకు 6 కోట్ల రూపాయలతో 10 మీటర్ల వెడల్పు అంటే సుమారుగా 30 ఫీట్లు అద్భుతమైన రోడ్లు, బస్ ఫేస్లో లైటింగ్ ఏర్పాట్లు, రోడ్డు పక్కకున్న పోల్స్ తీసేసి కొత్త పోల్స్ పెడుతూ సింగరేణి నిధుల ద్వారా ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాం. జిఎం కాల్ నుంచి మైన్ క్లేన్ బ్రిడ్జ్ వరకు చౌరస్తాతో పాటు మీకు తెలుసు ఈరోజు 50 సంవత్సరాల ముందు సింగరేణి క్వార్టర్స్లో చిన్న చిన్న రోడ్లు తప్ప ఇప్పుడు అభివృద్ధి లేదు. ఈరోజు సుమారుగా 5-6 కోట్లతో 5 కోట్లతో సింగరేణి క్వార్టర్స్ ఉన్న రోడ్లు మరి ఈరోజు ఈ 6 కోట్లతో ప్రధానమైనటువంటి రోడ్లు, ఇంకో 3-4 కోట్లతో కొన్ని రమేష్ నగర్ టు పోస్ట్ ఆఫీస్ లైన్ వరకు చేసేటువంటి రోడ్డు, దాంతోపాటు అనేక సుందరీకరణలో భాగంగా సుమారుగా 1 కోటి రూపాయలతో మొక్కలు నాటడం, దాంతోపాటు ఇప్పటివరకు సుమారుగా 100 కోట్ల పైన అభివృద్ధి సింగరేణి నిధులే చేశాం. ఇంకా మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సింగరేణి అధికారులతో మాట్లాడి ఈ సింగరేణి నగరాన్ని పూర్తిగా దత్తత తీసుకోవాలి. గత 70 సంవత్సరాలుగా ఇక్కడున్న కార్మిక కుటుంబాలు, కార్మికులు ప్రాణ త్యాగాలు చేసి దేశానికి వెలుగునిస్తూ ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో వెల్ఫేర్, స్పోర్ట్స్, ఇండ్లు, అన్ని రకాల స్కూల్స్, ఎడ్యుకేషన్ సెంటర్స్, నగరానికి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేయాలో భాగస్వామి కావాలని చెప్పి వారితో చెప్పడం జరిగింది. వారితో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మా నాయకులు శ్రీధర్ బాబు గారు, మేము ముఖ్యమంత్రి గారి ఇప్పించడం జరిగింది. త్వరలో అన్ని ప్రాంతాల్లో కనీవేనియర్ గారి రీతిలో అద్భుతంగా ఈ నగరాన్ని పూర్వ వైభవంతో పాటు అద్భుతమైన నగరంగా చేసే దిశగా ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. కనీవేనియర్ గారి రీతిలో అభివృద్ధి చేస్తున్న ఈ తరుణంలో మీ అందరి అభిమానం, ఆదరణతో పాటు మీరందరూ భాగస్వాములు కావాలని మీకు అందరికి పిలుపునిస్తూ మీడియా మిత్రులకి, ముఖ్యంగా సింగరేణి అధికారులకి, అదే మాదిరిగా మున్సిపల్ అధికారులకి, అదే మాదిరిగా ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీని కూడా భాగస్వామ్యం చేస్తూ ఉన్నాం. వారందరినీ కూడా వాళ్ళతో కలిసి వస్తున్న వారందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. వరంగల్ క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ గురువారం రోజున హన్మకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో జరిగే కార్యక్రమం యొక్క వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక 3వ డివిజన్ కార్పొరేటర్ జన్ను శిబరాణి, అనిల్ కుమార్, మాజీ కార్పొరేటర్ కాంగ్రెస్ నాయకులు బోడడిన్నా హాజరై మాట్లాడారు. భారతదేశంలో ఉన్న క్రైస్తవ సమాజం యొక్క హక్కులను రక్షించడంలో భాగంగా క్రైస్తవ హక్కుల రక్షణ సమితి లాస్ట్ ఇయర్ మరి 2024 స్థాపించబడిన క్రైస్తవ హక్కుల రక్షణ సమితి మరి దేవుని యొక్క నామ మహిమార్థమై భారతదేశంలో సుమారు 7-8 రాష్ట్రాల్లో విస్తరించి మరి బలోపేతంగా ముందుకు వెళ్తున్న తరుణంలో
వరంగల్ గడ్డ మీద స్థాపించబడిన దీని యొక్క వార్షికోత్సవము మరి ట్రై సిటీలో ఉన్న వరంగల్ ఉమ్మడిలో భాగమైన హనుమకొండ జిల్లా మరి చారిత్రాత్మకమైనటువంటి సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చిలో 24వ తారీఖు 7వ నెల 2025 మరి గురువారం రోజున ఈ యొక్క వార్షికోత్సవాన్ని నిర్వహించడానికి కొరకు నేషనల్ కమిటీ, స్టేట్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ, అన్ని జిల్లాల కమిటీ నాయకత్వ సమాలోచనలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. నా పేరు బిషప్ డాక్టర్ జన్ ఇర్మియా, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళుతున్నాను. మరి యొక్క కార్యక్రమం యొక్క మరి వాల్ పోస్టర్ను 3వ డివిజన్ పైడిపల్లి లెబనోన్ చర్చిలో మరి యొక్క పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఉమ్మడి వరంగల్, తెలంగాణ మరి భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో మరి సబ్బండ వర్గ ప్రజలు, క్రైస్తవ సమాజాన్ని మరి పాల్గొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రార్థించి పాల్గొని విజయవంతం చేయడానికి సహకరించాలని తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.